ఇప్పుడు మాననీయులు మన పూర్వ ఉపాధ్యక్షులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు రైతుల గురించి తన యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రైతు నేస్తం సంస్థాపకులు శ్రీ వెంకటేశ్వరరావు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే చంద్రమోహన్ శ్రీరామ్ గారు, సుబ్బారెడ్డి గారు, అలాగే శ్రీమతి సుజాత గారు, సామా సునీతారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో ఉన్న ఇతర మిత్రులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినట్టు రైతు శ్రేయోభిలాషులు, మీ అందరికీ నా నమస్కారాలు. నాకు ఇవాళ మనసు ఎంతో సంతోషంగా ఉంది. నేను దేశవ్యాప్తంగా తిరుగుతూ అనేక కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటాను, వివిధ రకాలైన కార్యక్రమాలు. రాజకీయం తప్పితే మిగతావన్నీ రాజకీయం వదిలేస్తాను కాబట్టి దాని గురించి రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం మాట్లాడకూడదు, చేయకూడదు అని నిర్ణయించుకోవాలి. నేను అది కాకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటాను. నేను ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసినప్పటికి కూడా నేను చెప్పాను, తిరగడం ఆపను, పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు, అందువల్ల మాట్లాడుతూ ఉంటానని చెప్పాను. దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నాను. ఆ సందర్భంగా ఈరోజు మన మిత్రులు వచ్చి నేను నాకు చెప్పిన తర్వాత తప్పనిసరిగా నేను వస్తానని చెప్పాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు మనసు చాలా చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రైతే మన దేశానికి వెన్నెముక. ఆ రైతుని మనం రక్షించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. వ్యవసాయ రంగం ఏమవుతుందో దాన్ని మరింత ప్రోత్సాహకరంగా అన్ని విధాల అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు, అలాగే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అందించేవారు, అలాగే అధికారులు సమన్వయం చేసేవాళ్ళు అందరూ కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా చూసుకోవడం, ఆ వ్యవసాయం గౌరవప్రదంగా ఉండేట్టుగా చూసుకోవడం, ఆ వ్యవసాయం చేస్తున్న రైతులకు మంచి గుర్తింపు వచ్చేట్టుగా, దానితో పాటు వాళ్ళు పండించిన ధాన్యానికి లేదా పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేట్టుగా, సకాలంలో వారికి రుణాలు వచ్చేటట్టుగా, సరసమైన వడ్డీకి సకాలంలో రుణాలు వచ్చేటట్టుగా, అలాగే వారు పండించిన దాన్ని మధ్యవర్తులు, దళారుల యొక్క పాలు కాకుండా నేరుగా మన సామాన్య ప్రజానికానికి, మనం ఏదో ఇంగ్లీష్ అంటుంటాం కదా, కన్జ్యూమర్స్ అని చెప్పారు, ఈ వాడకందారులు, వినిమయదారులు ఎవరుతున్నారో వాళ్ళకి అందించే ప్రయత్నం అందరూ కలిసి చేయవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి, నేను కాదను. ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా వ్యవసాయ రంగానికి ఇంకా ప్రోత్సాహకరంగా అది సస్టైన్ కావాలంటే, నిలబడాలంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది. కేంద్రం, రాష్ట్రం ఈ విషయంలో సమన్వయం చేయాల్సినట్టు అవసరంతో ఉంది. శాస్త్రవేత్తలు కూడా ల్యాబ్ టు ల్యాండ్ తమ శాస్త్ర పరిశోధనా స్థలం నుంచి పొలాలకు వెళ్ళి రైతులతో మమేకమై తెలుసుకోవాల్సి ఉంది. వాళ్ళ సమస్యలు ఏమిటి, దానికి పరిష్కారం ఏందని చెప్పి అక్కడే చెప్పాల్సి ఉంది. దీంతోపాటు వీటిని నిల్వ ఉంచుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించాల్సి ఉంది. మనమైతే గోడౌన్ అంటాం, సరసమైన వడ్డీకి సకాలంలో రుణం ఇవ్వడం, అలాగే నిల్వ ఉంచుకోవడానికి కావాల్సిన గోదాములు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, అది కోల్డ్ స్టోరేజ్ కావచ్చు లేదా మామూలు గోడౌన్స్ కావచ్చు, ఆ విషయంలో కూడా ప్రభుత్వాలు మరింతగా ఇంకా ప్రోత్సాహాన్ని చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లకుండా నేరుగా బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల యొక్క వ్యవస్థ ద్వారా మనం కానీ రైతులకు కానీ సకాలంలో సరసమైన వడ్డీకి కానీ రుణం ఇప్పించగలిగితే అది రైతులకు ఎంతో మేలు జరుగుతుందని విశ్వసించేవాడిని నేను. ఆ దిశలో చాలా ప్రయత్నాలు జరిగాయి. మా చిన్నప్పుడు
ఒక అప్పు కావాలంటే వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడాల్సి వచ్చేది, లేదా భూమి తనఖా బ్యాంకుకు పోయి అక్కడ తనఖా పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇవాళ దానితో పరిస్థితి చూస్తే ప్రభుత్వం అటు నబార్డు కానీ లేకపోతే అగ్రికల్చర్ రీఫైనాన్సింగ్ కోసం ఏర్పడిన సంస్థలు కానీ బ్యాంకులు కానీ కాస్త విరివిగా మరి రైతులకు రుణాలు ఇస్తూ ఉన్నారు. దీన్ని మరింత సరళీకృతం చేసి రైతుకు సకాలంలో రుణం అందించేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే రైతులందరూ వచ్చి తాము పండించినంటే ఆ పంటలను తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రామ భారతి ద్వారా సమన్వయంతో ఏర్పాటైనట్టు ఈ ఎగ్జిబిషన్ వ్యవసాయ మేళాలో దాన్ని అమ్మకానికి పెట్టి కావలసిన వారు నచ్చిన వాటిని తాము మెచ్చిన వాటిని కొనుక్కునేటికి అవకాశం ఏర్పాటు చేస్తానని తెలిస్తే నేను తప్పనిసరిగా వస్తాను. అది చాలా ముఖ్యమైన కార్యక్రమం చెప్పాను. ఎంతో శ్రమ కోర్చి ఈ యొక్క సేంద్రియ అంటే పర్యావరణ హిత పద్ధతుల్లో సహజ సిద్ధంగా వ్యవసాయం చేసి పంటలు పండించి వాటిని సమాజానికి పరిచయం చేయాలనుకోవడం చాలా మంచి విషయం. ఈ విషయంలో ఇటు రైతులను అలాగే వినియోగదారులను అనుసంధానం చేయడానికి నిరంతరం పాటుపడుతున్న గ్రామ భారతికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సంస్థలు మరిన్ని కూడా రావాలి. ఎందుకంటే ఈ దేశంలో 160% మంది ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడ్డారు, లేదా వ్యవసాయ అనుబంధ వృత్తుల మీద పరిశ్రమల మీద ఆధారపడ్డారు. అందుకని వాళ్ళకు మేలు చేయడం కోసం మరింత ప్రయత్నాలు జరగాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆహారం. ఇవాళ మనం కొత్త జబ్బులు వస్తున్నాయి, వాటి కోసం మన ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొత్త ఆసుపత్రులు కూడా వస్తున్నాయి, కొత్త రేట్లు కూడా వేస్తున్నారు. ఆసుపత్రికి పోయినవాడు మళ్ళీ ఇంటికి వస్తాడా? ప్రాణం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అలాగే వాళ్ళ ఆ బిల్లు ఎంత ఉంటుందని భయం కూడా పరిస్థితిగా వాళ్ళు మనకు కనబడుతుంది. అందుకని ముఖ్యంగా అసలు అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ప్రధానమైంది మనం తినేటికి ఆహారం. ఈ ఆహారం అది కూడా ప్రకృతి సిద్ధంగా ఉండాలి, పచనం చేసిందై ఉండాలి, నిల్వ ఉంచిందై ఉండకూడదు. ఇప్పుడు మన పాశ్చాత్య వ్యామోహం కారణంగా నిల్వ ఉంచేటి ఆహారాలకు అలవాటు పడిపోతుంది. ప్యాక్డ్ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అని దాన్ని అర్థం చేసుకోవాలి. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఫుడ్ హ్యాస్ టు బి కుక్డ్. వండకుండా భోజనం ఎలా తయారవుతుంది? ఆ నిల్వ ఉంచిన భోజనం ఎలా మనకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని అందరూ ఆలోచించాలి, ముఖ్యంగా యువతరం ఆలోచించాలి. ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు, లేకపోతే ఇప్పుడు ఈ రెడీమేడ్ ఫుడ్ అవుతున్నాయో అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆ దేశాల్లో వాళ్ళకి అది ఉపయోగపడవచ్చు, మనకు తెలియదు. వాళ్ళు శీతల వాతావరణంలో ఉండొచ్చు కావచ్చు, కానీ మన దేశంలో ఇవి పనికిరావు. ఈ విషయాన్ని మన పిల్లలకి మనం చెప్పాలా, ఇంట్లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ విధంగా అలవాటు చేయాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఇప్పుడు రకరకాల రుచుల కోసం అని చెప్పని, ఈ కొత్తదనం కోసమని ఏవైతే కలపకూడదో వాటిని కలుపుతూ ఉన్నారు, ఏ విధంగా అయితే వండకూడదో ఆ విధంగా వండుతూ ఉన్నారు. వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాం, ఆ తర్వాత ఆసుపత్రులు పాలవుతున్నాం, ఆ తర్వాత అప్పులు పాలవుతున్నాం. ఇదంతా ఒక చైన్ ఇది. అందుకని ముందు ఆహార వ్యవస్థను మనం బాగు చేసుకోవాల్సి ఉంది. భారతీయ ఆహార పద్ధతులు అనుసరిస్తే ఆరోగ్యానికి డోకా ఉండదు. మినప్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ వాటిని నేరుగా తింటే జీర్ణం కాదు. అందుకే దానికి కాస్త పులియబెడతారు, లేదా ఇడ్లీ పిండి సిద్ధం చేసిన తర్వాత ఒక పూట అట్టి పెడితే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఆ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి తేలిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. పెరుగు, మనం గారెలు కూడా అంతే. ఇవన్నీ చాలా సహజ సిద్ధంగా మన ఊళ్ళో మనకు తయారయ్యేవి. ఆ సహజ సిద్ధమైన అలవాట్లు పోగొట్టి కృత్రిమమైనటి యొక్క వేగవంతమైనటి యొక్క వాటికి మనం అలవాటు పడుతున్నాం. మన పూర్వీకుల ఆహార అలవాట్లన్నీ చాలా ఆరోగ్యకరమైనవి. ఆ తర్వాత విపరీతమైన వేపుళ్ళు అవన్నీ తర్వాత వచ్చాయి. వాటితో పాటు అనారోగ్యం కూడా వచ్చింది. అందువల్ల ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పాడు. ఆయన మాటలో చెప్తారు నా కవితలో, దేశం అంటే మట్టు కాదోయ్,
దేశం అంటే మనుషులోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశం ఏ గతి బాగుపడును అని చెప్పాడు. అందువల్ల మనం దేశం పురోగమించాలంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే మనుషులు ఉండాలి. అటువంటి సమాజాన్ని తయారు చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అందాలి. అందుకోసం మంచి పంటలు పండించాలి. గురజాడ వారు ఆ సందర్భంలో చెప్పిన మాట అవుతుందో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పని. ప్రస్తుత కాలంలో దేశం అంటే మట్టి కూడా, ఎందుకంటే నేలంతా నిస్సారం అయిపోతూ ఉంది. సారవంతమైన భూమిని తయారు చేసుకోవాల్సిన కర్తవ్యం మన పైన ఆధారపడి ఉంది. అందుకు గో ఆధారిత లేదా సేంద్రియ పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులను తిరిగి మనం అలవాటు చేసుకోవాల్సి ఉంది. వీ మస్ట్ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ ట్రెడిషనల్ వే ఆఫ్ కల్టివేషన్. వేగం చేయడం కోసం మనం ట్రాక్టర్ వాడచ్చు, కానీ మిగతా పద్ధతులు ఏవైతున్నాయో వాటిని పాత వాటిని మనం తిరిగి ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్లాల్సి ఉంది. ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవాలంటే 2 అంశాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఏ ఆహార ధాన్యాలు, ఏ పప్పు ధాన్యాలు, ఏ పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి, ఈ ఆహారాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో వంట చేసుకునే విధానం అన్నింటికన్నా మంచిది. అందుకే మన సమాజం, మన కుటుంబాలు ఇంతకాలం నిలబడ్డాయి. ఇప్పుడు ఇంట్లో వంట చేయడం తగ్గిపోయింది. నేను చెప్పాను, వంట పోతే జంట పోద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. వంట పోయిందనుకోండి, జంట కూడా పోద్ది ఆటోమేటిక్గా. ఈ మన జొమాటో, స్విగ్గీ, ఇప్పుడు డంజో, ఇవన్నీ అలవాటు ఎక్కువైపోయింది అనుకోండి మనకి. వాళ్ళు ఏమేమి కలుపుతారో ఏమేమి చేస్తారో అది ఎప్పుడు వండిందో మనం దాని ఒక వేడి వేసి మనకి వేస్తూ ఉంటే వాటిని తింటే ఏమవుతుందో మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. ఈ దాంతోపాటు చిన్న చిన్న విషయాలు, బాగా పాలిష్ చేసిన బియ్యం తినడం అలవాటు అయిపోయింది మనకి. అంటే దాంట్లో ఉన్న మంచి పోషకాలన్నీ తీసేసి పనికి బాగా మిగతా కొంత తెలుపు దాన్ని మనకిస్తే మనం కూడా తెల్లంగా తయారవుతాం. తెల్లంగా తయారవ్వండి మీకు తెలుసు కదా, రక్త కణాలు పోతే తెల్లంగా తయారవుతాం. దాంట్లో ఉండే పోషకాహారాలను వదిలేస్తున్నాం మనం. అదే ఒక కేవలం ధాన్య విషయంలోనే కాదు, మిగతా వాటి విషయంలో కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. శరీరానికి సమతుల ఆహారం అందడం లేదు. కార్బోహైడ్రేట్ ఎక్కువై పీచు పదార్థం, ప్రోటీన్లు తగ్గిపోతున్నాయి. వాటిని మళ్ళీ పెంచుకోవాల్సి ఉంది. పెంచుకోవాలంటే ప్రకృతి ఆధారపడే పంటలు వచ్చిన వాటిని మంచిగా మనం ఎంపిక చేసుకొని వాటిని, ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాం అందరికీ మధుమేహం, అలాగే ఈ కెమికల్స్ యూజ్ చేయడం వలన క్యాన్సర్ జబ్బు, అలాగే బీపీ పెరగడం, రకరకాలైన ఇవన్నీ వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం తిరిగి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాల్సిన అవసరం ఎంత ఉంది. విచ్చలవిడిగా రసాయనాలు, పురుగు మందులు వాడడం అవుతుంది, దాన్ని మానేయాల్సిన అవసరం ఎంత ఉంది. దాంతోపాటు ఈ ఋతువులకు అనుగుణంగా, ఋతువు బట్టి మనకి జూన్ 6, జూన్ 10 వస్తే మా తాత ఊళ్ళో దండోరేమనేవాడు. ఏమని, వర్షాకాలం రాబోతుంది, వర్షాలు పడతాయి, అందరూ వచ్చి పారలు తీసుకొని పొలానికి వెళ్ళి అందరు కాలువలు బాగు చేయాలా, అందరం కలిసి చెరువు గట్టిపరుచుకోవాలా, ఆ తూలు సూయిస్ దాని కాలువలు బాగు చేయాలని చెప్తున్నాడు. అందరూ పోయి పనిచేసేవాడు. ఇప్పుడు అందరూ కలిసి పనిచేసే పరిస్థితే పోయింది. అన్నింటిలో ప్రభుత్వం జోక్యం వచ్చింది, ప్రభుత్వం సంఘాలు పెట్టింది, దానికి ఎలక్షన్లు పెట్టింది. ఆ ఎలక్షన్ కోసం కరప్షన్ మొదలైపోయింది. దాంతోపాటు కరప్షన్ కూడా తోడవడంతో మనం గ్రామాల్లో ఎక్కడ అవన్నీ అక్కడే ఉన్నాయి. అది బాగు చేసుకోవడం మన యొక్క ఉమ్మడి కర్తవ్యం అనే భావం కూడా పోయింది. అందువలన మనం ఋతువులను దృష్టిలో పెట్టుకొని, ఋతువులు కూడా కొంత క్రమం తప్పుతున్నాయి, మనుషులు రీతులు తప్పుతున్నారు, సమాజం పద్ధతులు పోతున్నాయి. అందుకని ఆ ఋతువు కూడా క్రమం తప్పింది, మనుషులు రీతులు తప్పుతున్నారు. దానికి ప్రధాన కారణం ముందు నాయకులు రీతులు తప్పడం వలన. నాయకులు రీతులు తప్పితే సహజంగా దాని ప్రభావం కింద ఉంటుంది. కాబట్టి తిరిగి మనం మళ్ళా ప్రకృతి ఆధారమైన ఎప్పుడు వర్షాలు వస్తాయి అని గమనించాలి. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడదు. ప్రకృతి కూడా వికృతిగా తయారైపోయింది. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మనకి భారతదేశంలో ఉన్నాం మనం, 365 రోజులు మనకి ఎండ వస్తుంది. నేను ఆ మధ్య లండన్లో పోతూ ఉంటే కారు డ్రైవర్ నాతో, సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు.
మంచిదయ్యా నమస్కారం ఏం చెప్పు అన్నా. సార్ టుడే ఈజ్ ఏ వెరీ గుడ్ డే సార్ అన్నాడు. ఏమైంది అన్నాను. వెరీ గుడ్ సార్ ఇవాళ చాలా మంచిది అన్నాడు. ఏంటి మీ అబ్బాయి పుట్టినరోజు అన్నాడు. కాదు సార్ వెరీ సన్ టుడే అన్న. సన్ అంటే నేను ఇంకా వాళ్ళ అబ్బాయి అనుకుంటే కాదు సూర్యుడు సార్, సన్ ఈజ్ బ్రైట్ టుడే అని నేను అతనికి చెప్పా. అమాయకుడా ఇండియాలో 365 రోజులు సన్ ఈజ్ బ్రైట్, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. సూర్యరశ్మి కూడా కూర్చోకుండా అందరూ తలుపులు వేసుకోవడం, ఏసీలు, ఏసీ కారు, ఏసీ రూము, ఏసీ ఆఫీసు, ఆఖరికి మైండ్ కూడా ఏసీ అయిపోయింది. సహజ సిద్ధంగా సూర్యరశ్మిని ఎవరైతే పొందుతారో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. చాలా ప్రాథమిక సూత్రం ఇది. దీన్ని కూడా అటు ఈవెన్ ఆర్కిటెక్చర్స్, అలాగే ఇళ్ళు కట్టేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఈ డెవలపర్స్ అందరూ కూడా ఆలోచించాల్సింది. సన్ లైట్ రావాలి, వెలుతురు రావాలా, గాలి వెలుతురు ఈ రెండుకి కానీ మనిషికి కానీ ఎక్స్పోజ్ అయితే కొంతవరకు అతని ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రకృతితో కలిసి నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. నీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే నీ ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతితో కలిసి జీవించాలి. దాంతోపాటు మన సంస్కృతిని మన పెద్దవాళ్ళు ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ పద్ధతులను మనం పాటించాలి. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం, ప్రకృతి కూడా సంతోషంగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ మట్టిలోని లవణాలు నిస్సత్తువుగా మారిపోయేదానికి కారణభూతమైన రసాయనాలను మితిమీరి వాడకం అవుతుందో దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. అవి వేయడం వల్ల కూరగాయల సైజు పెరుగుతుంది, రుచి ఉండదు. ఆకార పుష్టి నైవేద్య నష్టి అని ఒక సామెత ఉంది. చూడడానికి ఇంత పెద్ద సొరకాయ కనపడుతుంది, మనకి రుచి పచ్చి ఉండదు. సైజు కాదు మనకు కావాల్సింది, అంటే క్వాలిటీ కావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పండు కూడా అంతే. ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిన పండ్లు రుచి అట్టుంటాయి, ఏదో కృత్రిమంగా వాటికి ఈ మధ్య కొత్తగా కలర్ రావడం కోసం ఇంజక్షన్ వేస్తున్నారు, రంగు పెరగడం కోసం అని రకరకాలన్నీ వింటున్నాం మనం. ఇవన్నీ కూడా వినాశనానికి దారితీస్తాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం. అందరం కూడా ప్రకృతి పరంగా వచ్చేటి వస్తువులు అవుతున్నాయి, వాటిని వాడదామని మీ అందరికీ కూడా మనం చేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ మేళా ఏతుందో ప్రకృతి పరంగా వ్యవసాయం చేసి పండించిన రైతు తన దగ్గర తాను పండించిన వాటిని తీసుకొచ్చి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా ఇప్పుడు గ్రామ భారత్ లాంటి సంస్థలు కావచ్చు, వాటి ద్వారా సమాజంలో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి చూపించి వాళ్ళు దాన్ని మెచ్చి నచ్చి కొనుక్కునే విధంగా అవుతుందో, తీసుకొచ్చే పద్ధతి అవుతుందో దాన్ని అందరం కూడా ఫాలో కావాల్సిన అవసరం అవుతుంది. ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థకు, ఇలాంటి సంస్థలకు మరింతగా సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అసలు ప్రతి తాలూకా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో కూడా ఇలాంటి మేళాలు నిర్వహించుకునే దానికోసం ప్రభుత్వం ఒక పర్మనెంట్గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇంత పెద్ద వాటికి వచ్చి వీటిలో ఈ రెంట్లు కట్టి వ్యవహరించుకోవడం అంటే అంత సులభంగా నిర్వహించుకోవడం అంటే. అందుకని ప్రభుత్వం యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఇన్ ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్స్ దేర్ హ్యాస్ టు బి ఎ కమ్యూనిటీ సెంటర్ where people can bring their products and offer it to the consumers, and consumers can go and select the best possible product. ఇది మధ్యలకు అనుసంధానం చేసేదానికి ఉందో రైతులకు వినియోగదారులకు మధ్యలో దానికి కావలసిన వ్యవస్థను ప్రభుత్వం మరింతగా సహకారం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే తద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మనం చూస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. నేను వచ్చిన తర్వాత వరుసగా అనేక స్టాల్స్కి వెళ్ళాను. అద్భుతం నిజంగా. ఎంత సహజ సిద్ధంగా తమ పండించిన వాటిని వాటి తీసుకొచ్చి చూస్తుంటే అవి నవనవలు ఆడుతూ ఉంటే మనసు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేదు. కాబట్టి అలాంటి ప్రోడక్ట్స్ అలవాటు చేయడం మనం అందరూ చేసుకోవాలా. అది నీకు ఇంటి వెనక పెరటిలో కూరగాయలు పండించుకోవడం, మిద్దె ఉన్నవాళ్ళు ఉంటే మిద్దె పైన కూరగాయలు పండించుకోవడం, అనేక కొత్త పద్ధతులు వచ్చాయి, అనేక మంది అనుభవాలు ఉన్నాయి. వాటిని తెలుసుకొని వాటిని మనం అవలంబించి కొంతవరకు ఆ విధంగా మనం ఆదా చేసుకోగలిగితే కుటుంబాల యొక్క ఆదాయం అవుతుందో అది కాస్త స్థిరంగా ఉండేటికి అవకాశం అంతా కూడా ఉంది. కాబట్టి ఈ గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.
దీన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి గ్రామాలకు కావాల్సిన యొక్క అన్ని రకాల సహకారం, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రత్యేకమైన రేటుకి కరెంటు కూడా ఇవ్వాలి. అప్పుడు చాలామంది మన కోసం ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి నీటి పన్ను తగ్గించాలి. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్లో కూడా కొంత రిబేట్ ఇవ్వాలి. ఇలా అంతేగాని ఇప్పుడు మనం చూస్తున్న ప్రభుత్వాలు కొత్తగా అన్ని ఎలక్షన్ ముందు ఆ తర్వాత మీకు అది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తామా అని చెప్తుంటారు. మహానుభావ, ఏది ఫ్రీగా వద్దయ్యా మాకు. ఆ చదువు, వైద్యం అవి రెండు ఫ్రీగా ఇవ్వండి, అందరికి కావాల్సింది. మిగతా ఏది ఫ్రీగా ఇవ్వద్దు. రైతు అసలు ఫ్రీగా ఇవ్వమని అడగడం. కొంతమంది చెప్తుంటారు ఫ్రీ కరెంట్ అని. ఫ్రీ కరెంట్ అంటే ముందు ఫ్రీ కరెంట్, తర్వాత లో కరెంట్, తర్వాత నో కరెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. కరెంటు ఊరిని వస్తుందా? మంచిగా సకాలంలో కావలసినంత కరెంటు, నాణ్యత కలిగిన కరెంటును రోజుకు కానీ 10 గంటలు ఇవ్వగలిగితే రైతుకు అంతకన్నా ఇంకా అవసరం ఇంకేం లేదు. లేకపోతే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో దాని సంగతి కూడా తెలవకుండా దానికోసం కాచుకోవాల్సిన పరిస్థితి, మధ్యలో పంటలు ఎండిపోవాల్సిన పరిస్థితి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. నాకు ఆ మధ్య చెప్తుండేవాళ్ళు, ఇప్పుడు మళ్ళా గుర్తొస్తుంది. ఒక అతను కొత్తగా పెళ్లి చేసుకున్నాడు పాపం. ఇంట్లో పెళ్ళైన తర్వాత ఇంటికాడ పోతే సాయంత్రం పూట మాటకు ముందు లేచి బయటపోతున్నాడట. ఈ ఆవిడకి డౌట్ వచ్చింది, ఏంది ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఏంది పోతున్నాడు వస్తున్నాడు అంటే కరెంటు వచ్చింది, పొగులు రావడం లేదు, రాత్రి వస్తుంది, మోటార్ వేయడానికి పోతున్నాను, అక్కడికి పోయిన తర్వాత కొద్దిసేపు కరెంటు పోతుంది, మళ్ళీ ఇంటికి వస్తున్నాను, ఇంటికి వచ్చేసరికి మళ్ళీ కరెంటు వస్తుంది, మళ్ళీ మోటార్ తిరిగిపోతుంది. అంటే మోటార్తో కాపురం చేయాలన్నా భార్యతో కాపురం చేయాలన్నా అర్థం కావడం లేదని పాత రోజులు అనేవాళ్ళు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. నాణ్యమైన విద్యుత్తును ఉత్పత్తి చేయాలా, సరసమైన ధరకు విద్యుత్ అందరికీ అందజేయాలా, కావలసినంత సమయం కరెంటుగానే ఇవ్వగలిగితే రైతుకు అంతకన్నా కావాల్సింది ఇంకేం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ మధ్య దళారీ వ్యవస్థను తగ్గించి తాము పండించిన వాటికి నేరుగా అమ్ముకునే మార్కెటింగ్ సౌకర్యం కల్పించగలిగితే, రైతు బజార్ అంటావా లేకపోతే ఇంకొకటి అంటావా, ఈ పేరు ఏదన్నా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. రైతు పండించిన దాన్ని అటు వినిమయదారుడికి అమ్ముకునే అవకాశంగా నేరుగా మనం కల్పించగలిగితే దానికి కావాల్సిన సబ్సిడీలు ట్రాన్స్పోర్ట్లో కానీ స్టోరేజ్లో కానీ దేంట్లోనే కానీ ప్రభుత్వం ఇవ్వగలిగితే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క మేళా సందర్భంగా వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఏదో బంధువులను చూసినట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. బంధువులు వస్తుంటారు, బావులు పండగప్పుడు వస్తే అందరూ చూస్తే సంతోషంగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థ అంత బలమైంది. ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ కూడా బలహీనపడిపోతుందని కూడా మనం చూస్తున్నాం. కానీ ఆ కుటుంబ వ్యవస్థలో భాగంగా ఇంతమంది కుటుంబ సభ్యుల్ని, రైతుల్ని, ఉత్పత్తిదారులందరినీ, అది కూడా ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తున్న మిమ్మల్ని అందరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు. మీకు అందరికీ మంచి జరగాలని, మన జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇందాక ఒక మాట చెప్పారు కదా, కరోనాలో అందరూ దెబ్బతిన్నారు, కరోనాలో రైతులు కూడా దెబ్బతిన్నారు. కానీ పని మానకుండా కరోనాలో కూడా పనిచేసి ఎప్పుడు లేనంత ఎక్కువ ఉత్పత్తి చేసింది రైతులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని రైతుకు ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంది. మనకి అన్నం లేనిదే జరగదు కదా. అన్నం అయితేనేవరా, సున్నం అయితేనేవరా అన్నా కూడా మన అన్నమే దేరా అన్నమాట. మాట చెప్తూ అన్నం అయితేనేమి, సున్నం అయితేనేమి, అన్నమే దేరా అని చెప్పి అన్నం లేనిదే జరగదు. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని మన గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఒడి, మనం వెళ్ళే గుడి, బడి, నారు మడి, వీటన్నిటిని కాపాడుకోగలిగితే మన జీవితాలు సుఖంగా సంతోషంగా ఉంటాయని చెప్పని మరొకసారి మనవి చేస్తూ విధులు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. ధన్యవాదాలండి. నిజంగా ఆ భూతల్లికి సేవ చేస్తున్నటువంటి రైతు దేవుళ్ళని తన మాటలతో మాల వేసినట్టుగా అలంకరించినటువంటి మన గౌరవనీయులు పెద్దలకి రైతుల లోకం తరఫున నమస్కారం చెప్తున్నాను సార్.